జై భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఆడవాళ్ళు పిల్లలు పెంచే క్రమంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేటి తరం పిల్లలు ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఎలా సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. కానీ దానివల్ల కళ్ళకి, ఒంటికి ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతున్నారు పిల్లలు. పిల్లలు ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటారు. అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు పిల్లలు ఇంకా ఎక్కువగా ఉన్నారు. హైపర్ యాక్టివ్గా ఉన్నారు. అలాంటి పిల్లలకి మనము ప్రతిరోజు ఏవైతే యాక్టివిటీస్ డైలీ చేస్తుంటామో అవి కొత్తగా మీరు ఆలోచించండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా దాచిపెడితే కనుక్కోవడము, అలాంటివి ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఒకటి ఏదైనా క్రియేటివిటీగా చేస్తే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఈజీగా కాకుండా ఏదైనా హార్డ్గా, అంటే మనము ఏదైనా ఒక వస్తువు వాళ్ళకి ఇస్తున్నప్పుడు నేరుగా ఇవ్వకుండా, నీకు ఇంట్లో ఎక్కడో ఒక ప్లేస్లో సీక్రెట్గా దాచిపెట్టాను, అది నువ్వే కనుక్కోవాలి అని చెప్పి చిన్న చిన్న స్లిప్స్ పెట్టేసి అక్కడక్కడ అవే చూపిస్తూ వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మనం రొటీన్గా చేసే వర్క్స్ చాలా ఉంటాయి. వెజిటబుల్ కట్ చేయటము, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు, అంటే అల్మారా సర్దుకోవటము, ఎవరి క్లాత్స్ వాళ్ళు ఫోల్డ్ చేసుకోవటము, అంతేకాకుండా గార్డెనింగ్, అంటే మొక్కలకి నీళ్లు పెట్టడం, అలాంటి చిన్న చిన్న పనులను ఒక చిన్న టాస్క్గా ఇవ్వండి వాళ్ళకి. ఎప్పుడైనా సరే నేరుగా చేయండి అంటే చేయరు. అదొక టాస్క్. ఈ టైంలో ఇలా కంప్లీట్ చేయాలి, నేను ఒకరోజు ఈ టైంలో కంప్లీట్ చేస్తున్నాను, ఈ టైంలో అదొక టాస్క్ అచీవ్ చేయాలన్న ఉత్సాహంతో చేస్తుంటారు. కాబట్టి పిల్లలను ఈ వేసవి సెలవులో ఇంట్లో ఉంచుకొని మనం ఇంటి పనులకు అలవాటు చేస్తూ, అది వారికి తెలియకుండా అది ఒక మంచి అచీవ్మెంట్లా, ఒక గేమ్లా క్రియేట్ చేయండి. అప్పుడు పిల్లలు చాలా అప్డేట్ అవుతారు. మనకి పేరెంట్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు.